ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. దైవజ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వింటున్నటువంటి మీకు అందరికి కూడా యేసు ప్రభు పరిశుద్ధ నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. సర్వశక్తి కలిగిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి వర్ధిల చేయనుగాక. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక దీవెనకరమైన అంశాలు సందేశాల రూపంలో అందించబడి ఉన్నాయి. అవన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి. వివరాల కొరకు యూట్యూబ్ అడ్రస్ అనేటువంటిది స్క్రీన్పై డిస్ప్లే చేస్తూ ఉండగా గమనించి ఫాలో కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఈ రోజున దేవుని వాక్యంలోంచి మరొక శ్రేష్టమైన అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5-6 వచనాలు గమనించండి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లోంచి లేచి ఉన్నాడని శిష్యులకు తెలియచేయుడి. ఈ మాటలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచినటువంటి సందర్భంలో దేవుని దూత కొంతమంది స్త్రీలతో ఈ యొక్క సందేశాన్ని పంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పునరుద్ధానం, క్రీస్తు యొక్క పునరుద్ధానం. ఈరోజు సందేశము యేసు ప్రభు పునరుద్ధానానికి గల కారణాలు ఏమిటి అనేటువంటిది. పునరుద్ధానం అనేటువంటిది దేవుని వాక్యంలో పాత నిబంధనలో నూతన నిబంధనలో రెండిటి భాగాల్లో కూడా పునరుద్ధానాలు ఉంటూ ఉన్నాయి. ఏలియా కాలంలో సారిపతులో ఉన్న విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా ఆ బిడ్డను బ్రతికించాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో విషయం ఉన్నది. అలాగే ఎలీషా కాలంలో మరి శూన్యమీరాలు కుమారుడు ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఎలీషా బ్రతికించాడు. ఆ విషయాలు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అలాగున్నే రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయంలో ఒక వ్యక్తి యుద్ధం జరుగుతున్నప్పుడు చనిపోతే ఎలీషా యొక్క శల్యములకు అతడు తగిలినప్పుడు ఆ చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి బ్రతికిన సందర్భము 13వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ విధంగా పాత నిబంధనలో పునరుద్ధానాలు ఉన్నాయి. అలాగే నూతన నిబంధనలో యేసు ప్రభు శతాధిపతి కుమార్తెను బ్రతికించిన సందర్భం ఉన్నది. ఆమె అప్పుడే చనిపోయింది, 12 ఏళ్ల పాప. ఆమెను గురించి సమాచారం వాళ్ళ నాన్న తెలియజేయగానే యేసు ప్రభు వచ్చి ఆమె తిరిగి బ్రతికించాడు. అది ఒక పునరుద్ధానం. తర్వాత ఆయన నాయిన్ అనే గ్రామానికి వెళ్తూ ఉండగా చనిపోయినటువంటి ఒక యవ్వన బిడ్డ తీసుకొని వస్తూ ఉంటే ఆ బిడ్డను చూసి, ఆ తల్లిని చూసి, ఆమె విధవరాలు కాబట్టి ఆమె ఎందుకు దయజలిసి ఆ బిడ్డను ఆయన బ్రతికించాడు. అది ఇంకొక పునరుద్ధానం. ఆ తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం మనం గమనిస్తే లాజర్ చనిపోయిన 4వ రోజున లాజర్ దగ్గరికి వచ్చి లాజర్ను తిరిగి బ్రతికించాడు. అది ఒక పునరుద్ధానం. అపోస్తుల కార్యాల్లో కూడా పునరుద్ధానాలు ఉన్నాయి. పేతురు తబితాను బ్రతికించాడు, పౌలు అవితికును బ్రతికించాడు. ఈ విధంగా దేవుని వాక్యం అంతా కూడా చనిపోయిన వారు తిరిగి బ్రతికించబడుట అనేటువంటి విషయాలతో నిండి ఉన్నది. దేవుని వాక్యంలో ఇవి చాలా ప్రధానమైనటువంటి విషయాలుగా ఉంటున్నాయి. మానవ జీవితంలో చనిపోవడం మాత్రమే కాదు, కానీ దేవుడు కావాలంటే మనిషిని తిరిగి బ్రతికించిన సందర్భాలు కూడా పలు సందర్భాలు వాక్యంలో ఉంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసినటువంటి పునరుద్ధానం యేసు ప్రభు పునరుద్ధానం. మిగతావన్నీ కూడా మనుషుల యొక్క పునరుద్ధానాలు. యేసు ప్రభు పునరుద్ధానానికి మనుషుల పునరుద్ధానాలకి మధ్యలో తేడా ఉన్నది. మనుషులు చనిపోయి తిరిగి బ్రతికారు, దేవుడు వారిని బ్రతికించాడు. అయితే కొంతకాలం తర్వాత వాళ్ళు చనిపోవడం జరిగింది. బట్ యేసు ప్రభు ఆయన చనిపోయి తిరిగి బ్రతికిన తర్వాత మరలా ఆయన చనిపోలా. అది ఆయన యొక్క ప్రత్యేకత. చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినముల పాటు భూమి మీద ఉన్నాడు. దేవుని రాజ్య విషయాలు శిష్యులకు బోధించాడు. తాను చనిపోయి తిరిగి లేచినటువంటి విషయాన్ని వారు బాగా అర్థం చేసుకొని అది నిజము వాస్తవం అని గుర్తించే వరకు 40 డేస్ వారితోటే ఉండి వాళ్ళకి నమ్మకాన్ని కలిగించి వారి నమ్మకాన్ని స్థిరపరిచాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తే ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను. అనేక ప్రమాణములు, అనేక రుజువులు చూపించి
తనను తాను వారికి సజీవునిగా ఆయన కనపరుచుకున్నాడు. వారికి నమ్మకం కలగల. వాళ్ళు భ్రమలో ఉన్నామనుకున్నారు, కల్లో ఉన్నామనుకున్నారు, ఇది నిజమా అబద్ధమా భ్రాంతి అనుకున్నారు. ఆ యేసు ప్రభువు చచ్చిపోయి తిరిగిలేసి అలా కనపడి అలాగ వెళ్ళిపోయి ఉన్నట్లయితే అది కళ అనుకునేవాళ్ళు, వాళ్ళు అది భ్రాంతి అనుకునేవాళ్ళు, అది వాళ్ళ ఫీలింగ్ అనుకునేవాళ్ళు. కాబట్టి అలాంటివన్నీ వాళ్ళు అనుకోకుండా ఇది వాస్తవం అని వాళ్ళు గుర్తించడం కోసం 40 డేస్ పట్టింది. వాళ్ళు యేసు ప్రభు చచ్చిపోయి తిరిగి లేచింది వాస్తవం అని గుర్తించేంతవరకు యేసు ప్రభు వాళ్ళతోటి ఉండి వాళ్ళకి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడుతుంది, నమ్మని వారి శిక్ష విధింపబడుతుంది అనే విషయం చెప్పి వారు చూస్తుండగా అదే శరీరంతో పైలోకానికి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు పునరుద్ధానం అది. మిగతా వాళ్ళు అలా కాదు. దేవుడు వాటిని బ్రతికిచ్చాడు, కొంతకాలం తర్వాత వాళ్ళు మరలా చనిపోవడం జరిగింది. యేసు ప్రభువు మరలా చావు అనేది లేదు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో యేసు ప్రభువు మాట్లాడుతూ యోహానుకు ప్రత్యక్షమైనప్పుడు తాను మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుణ్ణై ఉన్నాను. మృతుడయ్యాడు ఆయన, చనిపోయిన తర్వాత 3వ రోజు తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత మరలా చనిపోలా, యుగయుగములు సజీవుడుగా ఉన్నాడు. ఇది మొదట మనం గమనించాల్సిన విషయం. అయితే యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది ఎందుకు అనగా, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినాను. మార్కు సువార్త 10:45 అంటాడు. అనేకులకు బదులుగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అంటే మనుషులను విమోచించే క్రయధనము లేదా ప్రైస్ వెల చెల్లించడం కోసం వచ్చాను, ప్రాయచిత్తం చేయడం కోసం వచ్చాను, పరిహారం చేయడానికి వచ్చాను, విమోచన ఆ యొక్క ధరను ఆ వెలను చెల్లించడానికి నేను వచ్చాను, మనుషులను విమోచించడానికి వచ్చాను. సాతాను నుంచి, పాపం నుంచి, నరకం నుంచి, దుష్టశక్తుల నుంచి వారిని విడిపించి దైవలోకంలో విశ్రాంతిలో యుగయుగాల మహిమలో వారు ఉండడం కోసము వారికి మార్గం ఏర్పాటు చేయడానికి నేను వచ్చానన్నాడు యేసు ప్రభు. సరే, వచ్చింది అందుకు. మరి వచ్చి సిలువలో ఆ పని చేశాడు, సమాప్తమైంది అన్నాడు, అయిపోయింది, మొత్తం ఫినిష్ చేశాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేవాల్సిన అవసరం ఏముంది యేసు ప్రభు అంటే, పునరుద్ధానానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ఒక 3 కారణాలు నేను క్లుప్తంగా మీ దృష్టిలో తీసుకొని వస్తాను, జాగ్రత్తగా గమనించండి. మొదటి కారణం ఏమిటంటే, రోమాపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, 1 నుంచి 7 వచనాలు ఇక్కడ కలిసి ఉన్నాయి. 7వ వచనంలో మధ్యలో నేను చదువుతున్నాను, గమనించండి. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుంచి పునరుద్ధానుడైనందున, ఈ మాట గమనించాలి, మృతుల్లో నుంచి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడెను. ఈ మాట మరలా చదువుతాను, గమనించండి. మృతుల్లో నుంచి పునరుద్ధానుడైనందున దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడెను. దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు ఆయన. అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు తాను దేవుని కుమారుడు అని చెప్పాడు. దేవుని కుమారుడు అంటే యూదులు దేవుని కుమారుని కోసం ఎదురు చూస్తున్నారు, మెస్సయా కోసం ఎదురు చూస్తున్నారు. దేవుని కుమారుడు అంటే బైబిల్ యొక్క అర్థం ఏంటంటే దేవునిలో ఉన్నవాడు, దేవునితో ఉన్నవాడు, దేవునితో సమానుడు, దేవుడు అని అర్థం. బైబిల్ అర్థాన్ని మనం తీసుకోవాలా. బయట వేరే అర్థాలు చెప్పేవాళ్ళు ఉంటారు, వాళ్ళతో మనకు అవసరం లేదు. బైబిల్ యొక్క అర్థం ఏంటంటే, యేసు ప్రభు చెప్పాడు, తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామన్నాడు. తండ్రి యందు ఉన్నవాడు ఆయన. తండ్రిలోంచి బయటకు వచ్చాడు కుమారుడు. తర్వాత తండ్రితో ఉన్నవాడు ఆయన. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. యేసు ప్రభు పేరు వాక్యము అని రాయబడింది అక్కడ. ఆయన దేవుని వద్ద ఉన్నాడు. ఆయన ఎవరనగా వాక్యము దేవుడై ఉండెను, దేవుడు ఆయన. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యముని ఎంచుకొనగా. దేవునితో సమానుడు, దేవునిలో ఉన్నవాడు, దేవునితో ఉన్నవాడు, దేవునితో సమానుడైన వాడు దేవుడు ఆయన. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా దైవత్వములో ముగ్గురు కూడా ఒకటిగా ఉన్నారు. మన
జాతీయ జెండా గమనిస్తే 3 రంగులు ఉంటాయి. ఒకే జెండా 3 రంగులు, 3 జెండాలు కాదు, ఒక జెండా 3 రంగులు. అలాగే దేవుళ్ళలో ఒకే దేవుడు 3 వ్యక్తులు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇంతవరకు మీరు అర్థం చేసుకొని దీన్ని యాక్సెప్ట్ చేస్తే చాలు. దీని గురించి ఇంకెక్కువ వివరణ ఇవ్వడానికి సమయం కాదు. సో ఒక జెండాలో 3 రంగులు, ఒకే జెండా 3 రంగులు అయినట్టుగా ఒకే దేవుడు 3 వ్యక్తులు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సో యేసు ప్రభు దేవుని కుమారుడు, అంటే దేవుడు. ఆయన గురించి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలోంచి ఈ విధంగా రాయబడింది. కొలస్సీ పత్రిక 1:14 నుంచి, ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన ఎవరంట? యేసు ప్రభు అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. తర్వాత 16వ వచనంలో, ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయన్ని బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అది యేసు ప్రభు యొక్క స్థానం. కుమారుడు అంటే అంత గొప్ప అర్థం బైబిల్ ఇస్తుంది. మిగతా వాళ్ళు వేరే అర్థాలు ఇస్తారు, అవి మనకు అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభువు గురించి సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఒకే ఒక గ్రంథం బైబిల్ గ్రంథం. దీనికి వేరుగా ఈ లోకంలో యేసు ప్రభువుని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, లేదా యేసు ప్రభువుని అభిమానించే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువుని బైబిల్లో ఉన్న విధంగా కాకుండా వేరే విధంగా భావించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు తోచిన అభిప్రాయాలు ఇస్తున్నారు, అవి మనకు అవసరం లేదు. బైబిల్ యేసు ప్రభువుని గురించిన అధికారిక గ్రంథము, ప్రామాణిక గ్రంథం. ఇందులో రాయబడింది మాత్రమే వాస్తవమై ఉంది. ఇది యేసు ప్రభువును చూచిన వారు, యేసు ప్రభువుతో ఉన్నవారు, యేసు ప్రభువు చచ్చిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్తుంటే చూసిన వారు రాసిన గ్రంథం కాబట్టి, ఆయన మాటలు విన్నవారు, ఆయన చూసిన వారు, ఆయన అభిప్రాయాలు విన్నవారు, ఆయన బోధ విన్నవారు, ఆయన అద్భుతాలు చూసిన వారు, శిలువ మరణం, పునరుద్ధానం, 40 రోజులు వాళ్ళతోటి ఉండటము, తిరిగి పరలోకానికి వెళ్ళటం అన్నీ చూసిన వాళ్ళు రాసింది కాబట్టి ఇది మాత్రమే మనకి అధికారిక సమాచార గ్రంథమై ఉన్నది. మిగతావన్నీ కూడా దీనికి అనుగుణంగా ఉంటే యాక్సెప్ట్ చేయటం, దీనికి ప్రతికూలంగా ఉంటే వాటిని రిజెక్ట్ చేయటం అనేటువంటిది జరుగుతున్నది. కాబట్టి మీకు యేసు ప్రభువు గురించి సరైన ఇన్ఫర్మేషన్ కావాలంటే బైబిల్ను మాత్రమే, పూర్తి బైబిల్ని తీసుకోవాలా. కొంతమంది ఒక వచనాన్ని తీసుకొని దాన్నే చూపిస్తారు. కాదు, పూర్తి బైబిల్, టోటల్ బైబిల్ మనం తీసుకున్నప్పుడు మాత్రమే మనకి సరైన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక కాయిన్ తీసుకొని ఒక సైడ్ చూపించి అదర్ సైడ్ చూపించకపోతే రాంగ్ అవుతుంది. అది 2 సైడ్స్ చూపించాలి. కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టుగా యేసు ప్రభువుకి మానవత్వం ఉంది, దైవత్వం ఉంది, 2 ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కొంతమంది కేవలం మానవత్వాన్ని చూపించి ఆయన మనిషి, ప్రవక్త అని చెప్పుకుంటున్నారు. కాదు, ఆయన దేవుడు మనిషి అయ్యాడు. ఈ 2 కోణాలు యేసు ప్రభువులో ఉన్నాయి. ఆది యందు ఉన్న దేవుడు, యుగ యుగముల నుంచి ఉన్న దేవుడు, భూమిని ఆకాశాన్ని కలుగు చేసిన దేవుడని ఆయన గురించి రాయబడి, సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. సో యేసు ప్రభు స్థానం అది. ఆయన వచ్చింది ఎందుకనగా మనిషి కొరకు ప్రాణం పెట్టడానికి, ప్రాయచిత్తం చేయడానికి. అది తిరిగి లేచింది ఎందుకనగా ఆయన దేవుడిగా నిరూపించుకోవటానికి. ఇక్కడ మనం రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూశాడు. మృతుల్లోంచి పునరుద్ధానుడైనందున దేవుని కుమారుడిగా లేదా దేవునిగా ప్రభావముతో నిరూపించబడెను. ఆయన మృతుల్లోంచి తిరిగి లేవకపోతే ఆయన దేవుడని నమ్మటానికి మనకి ఆధారం అనేది దొరికేది కాదు. ఎందుకంటే అద్భుతాలు చాలామంది చేశారు, స్వస్థతలు చాలామంది చేశారు, దెయ్యాలు చాలామంది ఎల్లగొట్టారు. ఐగుప్తులో మోషే అద్భుతాలు చేశాడు, మంత్రగాళ్ళు అద్భుతాలు చేశారు. ఈ ప్రపంచంలో కూడా యేసు ప్రభు అద్భుతాలు చేశారు, యేసు ప్రభువుకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కూడా అద్భుతాలు చేశారు. వాళ్ళకి యేసు ప్రభువుకి తేడా కనపడకుండా పోద్ది అక్కడికి వస్తే. అయితే ఎన్ని చేసినా కూడా చావు దగ్గరికి వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరూ చచ్చిపోయారు, సమాధిలోకి వెళ్ళిపోయారు. యేసు ప్రభు అన్నాడు, నన్ను చంపండి, నేను 3వ రోజు లేస్తా అన్నాడు. ఎలా తిరిగి లేస్తాడో చూద్దామని ఆయన సిలువు కొట్టి చంపి సమాధి చేసి బండ పెట్టారు, మిలిటరీ కాపలా పెట్టారు. 3వ రోజు కాగానే బండను తీసేశారు, వచ్చి యేసు ప్రభు బయటకు వచ్చేసాడు. బండ తొలగిపోయింది. సమాధిలోంచి ప్రభువు ముందు ఏది నిలబడలేకపోయింది. మరణం నిలబడలేకపోయింది, సమాధి నిలబడలేకపోయింది, బండ నిలబడలేకపోయింది,
మిలిటరీ నిలబడలేకపోతే, ఏది నిలబడలేకపోయింది ఆయన శక్తి ముందు లేచి బయటికి వచ్చేసాడు. అలా లేచి బయటికి రావటం ద్వారా మనిషికి దేవుడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన చూపించాడు. దేవుడని ఎవడైనా చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు, నువ్వు చెప్పొచ్చు, ఈ లోకంలో ఎవరైనా కూడా నేను దేవుడిని అని చెప్పేటువంటి అవకాశం ఉంది. ఇలా చాలామంది మనుషులు తాము దేవుళ్ళు అని చెప్పుకుంటూ ఇతరులని మోసం చేస్తూ వారు గొప్పవారు అవుతున్నారు, చూస్తూ ఉన్నాం మనం. కొంతమంది అలా చెప్పుకున్న వాళ్ళు చేసిన మోసాలు ప్రభుత్వం వారు గమనించి వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. మనిషికి దేవుడికి తేడా ఎక్కడంటే పునరుద్ధానం, తిరిగి లేవటం. ఆయన మిగతా వాళ్ళలాగా చచ్చిపోయి సమాధిలో ఉంటే మిగతా వాళ్ళకి యేసు ప్రభువుకు మధ్య తేడా తెలిసేది కాదు. ఆయన గొప్పవాడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగినవాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు అనుకుంటారే కానీ ఆయనే నిజమైన దేవుడని నమ్మడానికి ఆధారం ఉండదు. ఇక్కడ ఆయన పునరుద్ధానుడైనందున ఆయనే నిజమైన ఏకైక దేవుడని ప్రపంచం నమ్మటానికి ఆయన ఆధారాన్ని అందించాడు. సో ఆయన దైవత్వాన్ని ప్రపంచానికి నిర్ధారణ చేయటం కోసము యేసు ప్రభు మరణంలోంచి బయటికి రావటం వచ్చింది. కొంతమంది తెలిసి తెలియక ఈ యొక్క సోషల్ మీడియా చెప్తారు యేసు ప్రభు చచ్చిపోయాడు, 3వ రోజు తిరిగి పుట్టాడని చెబుతున్నారు. కాదుగా, తిరిగి పుట్టడంగా తిరిగి లేచాడు. సిలువ వేయబడిన తర్వాత, చనిపోయిన తర్వాత శరీరాన్ని తీసుకుపోయి సమాధిలో పెడితే 3వ రోజు ఆయన చెప్పినట్టుగానే శరీరం తిరిగి లేచి బయటకు వచ్చాడు. సో ఆయన తిరిగి లేచి బయటకు వచ్చిన తర్వాత ఆయన దైవత్వం అనేటువంటిది ప్రూవ్ అయింది. మరలా చనిపోవాలా, తిరిగి లేచి పైకి వెళ్ళిపోయాడు, యుగ యుగములు సజీవుడిగా ఉన్నాడు. కాబట్టి వాక్యం వింటున్నటువంటి మీలో ఇంకా ఎవరైనా దేవుడు ఎవరు అనేటువంటి విషయంలో గందరగోళంలో ఉంటే, సందిగ్ధంలో ఉంటే, తెలియక తికమకబడుతూ ఉంటే యేసు ప్రభువును గమనించండి. ఆయన స్పష్టంగా నిర్ధారణ చేశాడు. నిర్ధారణ చేస్తూ అన్నాడు, ప్రకటన గ్రంథం 1:8 ఆది అంతము నేనే, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే అని సెలవు ఇచ్చాడు ఆయన. ప్రకటన గ్రంథం 1:18 నేను మొదటివాడును, కడపటివాడును, జీవించువాడును, మృతుడినైతినిగా, ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నా అన్నాడు. కాబట్టి ఈనాడు ప్రపంచంలో 300 కోట్లకు పైగా ప్రజలు, అన్ని దేశాల్లో ఉన్న ప్రజలు యేసు ప్రభువే నిజమైన దేవుడు అనేటువంటి విషయాన్ని గుర్తించి పరలోకం వెళ్ళటం కోసం ఆయన్ని ఆశ్రయించి, ఆయన పాదాలను ఆశ్రయించి, ఆయన యుద్ధ క్షమాపణ కోరుకొని ఆయన యొక్క రక్షణలో ప్రవేశించడానికి అనేక మంది యేసు ప్రభువును నమ్ముకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఇంకా విస్తారంగా నమ్ముకుంటున్నారు. అయితే దీన్ని అడ్డుపెట్టడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికి కూడా ఎవరు ఆపలేకపోతున్నారు. వాస్తవాన్ని ఎవరు ఆపలేరు. అరిచేయి పెట్టి సూర్యుడిని ఎవరు ఆపలేరు అన్నట్లుగా ఈ సువార్తను, ఈ సత్యాన్ని ఎవరు ఆపలేకపోతూ ఉన్నారు. గమనించండి, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఏకైక దేవుడు, మరణమును జయించి తిరిగి లేచిన దేవుడు అని ఆయన నిర్ధారణ చేశాడు. కాబట్టి ఇంకా ఎవరికైనా సందిగ్ధాలు, సందేహాలు ఉంటే ఈ యొక్క వాక్యం వింటూ ఉండగా క్రీస్తు నిజమైన దేవుడు అనే విషయాన్ని గట్టిగా నిర్ధారణ చేసుకొని ఆయన వెంబడించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రెండవదిగా యేసు ప్రభు ఎందుకు లేచాడు? అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయములో ఈ విషయం ఉన్నది. ఆయన ఎందుకు లేచాడు అనేటువంటిది 30-31 వచనాలు. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చుడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. గమనించండి, భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము దేవుడు నిర్ణయించాడు. ఇది ఎలా నమ్మాలి అంటే, మృతుల్లో నుంచి ఆయనను అనగా యేసు ప్రభువుని లేపినందుకు దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగు చేశాడు. నమ్మటానికి అందరికీ ఆధారం కలుగు చేశాడంట. ఏమి నమ్మటానికి? ఒక రోజు అనేది ఉంది, ఆ రోజున భూలోకంలో నరులందరికీ కూడా తీర్పు తీర్చబడుతుంది అనేటువంటి విషయాన్ని ప్రపంచమంతా నమ్మాలి అంటే వారికి ఒక ఎవిడెన్స్ కావాలి. ఏంటి ఆ ఎవిడెన్స్ అనగా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవటం ద్వారా, పరలోకానికి వెళ్ళటం ద్వారా పరలోకం ఉంది, నరకం ఉంది అనే విషయాన్ని ఆయన నిర్ధారణ చేశాడు. తీర్పు ఉంది అనే విషయాన్ని నిర్ధారణ చేశాడు.
ఈ లోకంలో మనిషికి దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితం ఒక్కొక్కరికి 50 సంవత్సరాలు ఉండొచ్చు, 60 సంవత్సరాలు ఉండొచ్చు, 70 సంవత్సరాలు ఉండొచ్చు, 80 సంవత్సరాలు ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఈ జీవిత కాలంలో మనిషి తాను ఏమి చెయ్యాలన్నా కూడా అతను చేయవచ్చు. అయితే తాను చేసినటువంటి పనులన్నిటికి కూడా ఒక రోజున తీర్పు ఉంటుంది. అతడు చనిపోయినప్పటికి కూడా తిరిగి బ్రతికించబడతాడు. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో యేసు ప్రభువు మాట్లాడుతూ పునరుద్ధానం గురించి చెప్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుండి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ, ఈ మాట గమనించాలి, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ అందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం బయటికి వచ్చేదరు. అందరూ బయటికి వస్తారు. చచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా ఒక్క రెప్పపాటు కాళ్ళ దేవుడు లేపేస్తాడు. అలాగా నరులారా తిరిగి రండి అని పిలిచినప్పుడు మనుషులంతా వెళ్ళిపోతున్నారు. రేపు ఆయన వచ్చి నరులారా తిరిగి లెండి అన్నప్పుడు అందరు లేచి ఆయన ముందు నిలబడతారు. తీర్పు జరుగుతుంది. అందుకనే మనిషి తాను చేసినటువంటి పాపాల విషయమై తీర్పు తీర్చబడి నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్న హేతువు చేత మనిషి లోకంలో బ్రతికుండంగానే తాను చేసిన తప్పులు పాపాలు అన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి, ప్రభువా ఇంతవరకు తెలిసి తెలియక ఇదిగో ఈ తప్పు చేశా నన్ను క్షమించు, ఇక నేను మంచిగా నీ బిడ్డగా జీవిస్తాను, నీ వాక్య ప్రకారం జీవిస్తానని తాను తన జీవితంలో పశ్చాత్తాపడి మారుమనసు పొంది మారితే అతను క్షమించబడతాడు. అతని యొక్క శిక్ష యేసు ప్రభువు భరించిన హేతువు చేత, అతనికి పెనాల్టీ పే చేసిన హేతువు చేత యేసు ప్రభువును ఆశ్రయించడం ద్వారా అతని పాపాలు క్షమించబడి అతడు నరకం నుంచి రక్షింపబడి పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటూ ఉంది. ఒకవేళ అలాగున మాకు అవసరం లేదు అని క్రీస్తుని, ఆయన ఇచ్చే క్షమాపణను, ఆయన పరలోకాన్ని తిరస్కరించిన ఎడల వారు వద్దన్నారు. కాబట్టి వారికి దేవుని యొద్ద జరిగే తీర్పులో వారు ఎక్కడికి వెళ్తారని దేవుని నిర్ణయం చేస్తాడో అక్కడికి వారు వెళ్తారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఈ విషయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చివరిలో స్పష్టంగా ఉంటుంది. చనిపోయిన వారందరూ దేవుని సింహాసనం ఎదుట నిలబడతారని, వారందరి గురించి గ్రంథాల్లో రాయబడిన ప్రకారం తీర్పు జరుగుతుందని, ఎవరి పేరైనా జీవగ్రంథంలో రాయబడితే వారు అగ్నిగుండంలో వేయబడతారనే విషయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చివరి ప్యాసేజీలో మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క తీర్పు అనేది ఉంది అని ప్రపంచం నమ్మాలి అంటే యేసు ప్రభు తిరిగి లేవాలి, లేచి శరీరంతో పైలోకానికి వెళ్ళాలి, ఆరోహణ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే నమ్మటానికి ఆధారం కలుగుతుంది ఇంకొక లోకం ఉందని. కాబట్టి ఈ వాక్యం వింటున్న వారు ఈ లోకంతోనే అంతమైపోతాం అనుకోవద్దు. మీరు చచ్చిపోయినా కూడా మీ ఆత్మను రిమాండ్లో పెడతాడు దేవుడు. రేపు జడ్జిమెంట్ రోజున బయటికి తీసుకొస్తాడు, శరీరాలతో బయటకు వచ్చేస్తారు. రిమాండ్లోంచి బయటకు వచ్చిన వాళ్ళకి జడ్జిమెంట్ ఉంటుంది, తీర్పు ఉంటుంది. గమనించుకొని ఇప్పుడే బతికున్నప్పుడే దేవుణ్ణి ఆశ్రయించి పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని ఆయన ఇచ్చే రక్షణ, ఉచిత రక్షణ స్వీకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇక మూడవదిగా యేసు ప్రభు ఎందుకు తిరిగి లేచాడు అనగా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతుల్లోంచి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, ఈ మాట గమనించాలి, మృతుల్లో నుంచి యేసుక్రీస్తు తిరిగి లేవటం వల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాను. గమనించండి, మృతుల్లోంచి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఏం కలిగింది అనగా జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. అంటే యేసు ప్రభు చచ్చిపోయి తిరిగి సజీవుడిగా తిరిగి లేవటము, శరీరంతో పరలోకానికి వెళ్ళటము, యుగ యుగములు ఆయన సజీవుడిగా ఉన్నాడనే వాస్తవాన్ని ఆయన నిర్ధారణ చేయటం ద్వారా ఆయన నమ్మి మారుమనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందిన బిడ్డలకు ఒక లివింగ్ హోప్ అనేటువంటి వారి జీవితాల్లో దేవుడు వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంటే ఈ లోకంలో
ఎవ్వరు సహాయం చేయకపోయినా కూడా నాకు దేవుడు ఉన్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు. ఏ డాక్టర్ని స్వస్థపరచలేకపోయినా కూడా దేవుడు ఉన్నాడు, స్వస్థపరుస్తాడని ధీమా. ఎవరు సహాయం చేయకపోయినా దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేసిన ధీమా, ఆ యొక్క హామీ, ఆ ధైర్యము నీకు ఇవ్వటం కోసము ఆయన తిరిగి లేవాల్సి వచ్చింది. ఆయన చచ్చిపోయి సమాధిలో ఉంటే ఆ ధైర్యం మనకు రాదు. నా దేవుడు సజీవుడు అని చెప్పలేము. చచ్చిపోయి సమాధిలో ఉన్నాడు కాబట్టి మనకి ఆ హోప్ ఉండదు. తిరిగి లేవటం ద్వారా విశ్వాసులైన వారికి హోప్ అనేటువంటిది, నిరీక్షణ అనేది ఆయన అనుగ్రహించాడు. తిరిగి లేవటం ద్వారా రెండవ రాకడ ఉన్నది అనే విషయాన్ని ఆయన నిర్ధారణ చేశాడు. తిరిగి లేవటం ద్వారా రేపు పొద్దున నీవు పరలోకానికి వెళ్తావు అనే హోప్ నీకున్నది. ఈ లోకంలో మనిషి జీవితం ఇంతలో కనపడ అంతలో మాయపోయింది. ఏ క్షణంలో వెళ్ళిపోయినా కూడా నేను నా దేవునితో ఉంటాను, పరలోకంలో ఉంటాను, యేసు ప్రభువుతో ఉంటాను అనే నిరీక్షణ ప్రతి మనిషికి అనుగ్రహించడం కోసం యేసు ప్రభువు తిరిగి లేచాడు. అలాగున్నే మరి మనం చేసేటువంటి ప్రతి మంచి పనికి కూడా దేవుని దగ్గర బహుమానం ఉంది. శిష్యుడని ఈ చిన్నవానిలో ఒకరికి గిన్నె నీళ్ళు ఇచ్చినా కూడా ప్రతిఫలం పోగొట్టుకోరన్నారు. యేసు ప్రభు కోసం శ్రమపడిన వారికి పరలోకంలో ఫలం అధికమవుద్దన్నాడు. కాబట్టి పరలోకం ఉంది, పరలోకంలో జీతం ఉంది, పరలోకంలో ప్రతిఫలం ఉంది, పరలోకంలో బహుమానం ఉంది. కాబట్టి మనము దేవుని కోసం కష్టపడటానికి, శ్రమ పడటానికి, ఖర్చు పెట్టడానికి మనం వెనకాడకుండా ముందుకు వెళ్ళే విధంగా మనల్ని ప్రోత్సహించడం కోసం ఆయన తిరిగి లేచాడు. మనం దేవుని కోసం గిన్నె నీళ్ళు ఇస్తే ప్రతిఫలం ఉంది, భోజనం పెడితే ప్రతిఫలం ఉంది, వస్త్రం ఇస్తే ప్రతిఫలం ఉంది, కానుకిస్తే ప్రతిఫలం ఉంది, కరపత్రం ఇస్తే ప్రతిఫలం ఉంది, సేవ చేస్తే ప్రతిఫలం ఉంది, సువార్త చెబితే ప్రతిఫలం ఉంది, ఒక ఆత్మ రక్షిస్తే ప్రతిఫలం ఉంది, ఒక వ్యక్తిని ఆదరిస్తే ప్రతిఫలం ఉంది. ప్రతిదానికి కూడా దేవుడు నీకు ప్రతిఫలం అనేది ఇస్తాడు. ఆ ప్రతిఫలం, బహుమానాన్ని గురించి నిరీక్షణ నీకు ఇవ్వడానికి ఆయన తిరిగి లేచాడు. అంతేకాదు రేపు పొద్దున యేసు ప్రభు వచ్చేటప్పుడు దశలోనికి మొదటి పత్రిక 4:14 అంటాడు, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు మృతి పొందిన వారు దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మీ వాళ్ళు ఎవరైతే యేసు ప్రభువుని నమ్మి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గర భద్రంగా ఉన్నారు. రేపు ఆయన వచ్చేటప్పుడు వాళ్ళందరినీ అతను వెంట పెట్టుకొని వస్తాడు. తల్లిదండ్రిని కానీ, కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరినీ వెంట పెట్టుకొని వస్తాడు. సదాకాలం ప్రభువుతో మనం ఉంటాము. ఆ హోప్ మనకి ఇవ్వటానికి, జీవముతో కూడిన నిరీక్షణ మనకి ఇవ్వటానికి యేసు ప్రభువు తిరిగి లేచాడు. కాబట్టి ఈ యొక్క వాక్యం వింటున్న వారిలో ఎవరికైనా ఇలాంటి హోప్ లేకుండా ఉన్నట్లయితే యేసు ప్రభువుని నమ్మి, పునరుద్ధరణ యేసు ప్రభువుని నమ్మి పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటారు. మీకు కూడా అలాంటి జీవముతో కూడా నిరీక్షణ ఆయన ఇస్తాడు. పరలోకాన్ని గురించి నిరీక్షణ, రెండవ రాకడ గురించి నిరీక్షణ, పరలోకంలో మీకు నివాసం ఉందని నిరీక్షణ, పరలోకంలో బహుమానం ఉందని నిరీక్షణ, పరలోకంలో మీ ప్రియులతో మీరు సదాకాలం ప్రభుతో ఉంటారు నిరీక్షణ దేవుడు మీకు అనుగ్రహిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు తిరిగి లేవడానికి కారణం ఒకటి, ఆయన దైవత్వాన్ని ప్రపంచాన్ని నిర్ధారణ చేయడానికి, రెండు, తీర్పు ఉందని నిర్ధారణ చేయడానికి, మూడోది పరలోకంలో బహుమానం నిర్ధారణ చేయడానికి ఆయన తిరిగి లేచాడు. కాబట్టి తిరిగి లేచిన యేసు ప్రభువులో నమ్మిక ఉంచి పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకొని ఆయన కొరకు బ్రతుకుట ద్వారా మీ జీవితాలు రక్షణ పొందుతారు, పరలోకంలో బహుమానాలు, ఆశీర్వాదాలు పొందుతారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మాటల ద్వారా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ వారి కుటుంబాలు దీవించమని, ఇంకా ఎవరైనా క్రీస్తుని గురించినటువంటి విషయాల్లో సందిగ్ధంలో ఉంటే దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరని గుర్తించలేక అయోమయంలో ఉంటే నీవు చనిపోయి తిరిగి లేవటం ద్వారా ప్రపంచంలో నాయన ఏకైక దేవుడు అని నిరూపించావు. కాబట్టి నీ యందు నమ్మిక ఉంచి నిన్ను వెంబడించుటకు సహాయం చేయండి. పాపంలో జీవించే వారికి తీర్పు ఉందని నిర్ధారణ చేయడం తిరిగి లేచావు. కాబట్టి పాపములు విడిచిపెట్టి పవిత్రంగా జీవిస్తూ నీ వెంబడించుటకు సహాయం చేయండి. నీ యొక్క రక్షణ పొందిన బిడ్డలు నిరీక్షణ కలిగి లోకంలో బ్రతకటానికి, వారు పరలోకాన్ని గురించి నిరీక్షణ, పరలోకంలో నివాసం గురించి నిరీక్షణ, పరలోకంలో బహుమానం గురించి నిరీక్షణ, పరలోకంలో తమ ప్రియులను కలుసుకుంటామని నిరీక్షణ కలిగి ఈ లోకంలో నీ కొరకు ఉత్సాహంగా పనిచేయటానికి, ఖర్చు పెట్టడానికి, ప్రయాసపడటానికి, నీ కొరకు జీవించడానికి వారందరికీ సహాయం చేయమని కోరుకుంటూ వాక్యమైన ప్రతి ఒక్కరి కుటుంబాలు దీవించమని యేసు ప్రభు దివ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.